ఏ పని గిట్టుబాటు కదండి, ఇది కాదండి. నీ కంది కానీ పత్తి కానీ ఏది గిట్టుబాటు కాదండి. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూలీల మీద ఆధారపడేవాడు చేయలేడు, అసలు పని కాదు. మిరప కూడా చూసుకున్నట్టయితే చాలా మిరపకాయ కూడా రాలిపోతాయి, కూలీలు దొరకలా. ఈ మిరపకాయలు ఇవాళ 12,000 అమ్ముతున్నాయి. కూలి ఎంత అనుకున్నావు? 400. 400 అంటే 15 మందికి కొయ్యాలి. 500 15 మందికి కొయ్యాలి. 15 మందికి వస్తే ఎంత అయితే 7,500 అయితే 7,500 ఏరినందుకు ఎంత? 5 కావాలి. కింటా బాగుంటే ఏరాలంటే కింటా ఏరాలంటే 10 మంది కావాల్సి వస్తాయి. 7,500 ఈ యొక్క 5,000 మరి 12,500. మరి వాడేం తినాలా? ఈ మందు కొట్టింది ఏంది మరి కలిపేది? 10,000 కడిగి వేసుకున్నా 2,500 మిగులుతాయి. 14,000 టాప్ రేటు ఇవాళ ఉంది. 14,000 టాప్ రేటు. వీడి కనీసం 1,00,000 పైన పెట్టాలి ఈ మిరప. అవును, మిరపకి లచ్చ అయిద్దండి ఖర్చు. అసలు లచ్చకి ఏమి ఉండదు దాంట్లో. చిన్న రైతు పెట్టుబడి. కూలోళ్ళ సగం, బాగా పడితే కూలోళ్ళ సగం, రైతుకు సగం దానికి వచ్చేది పెట్టుబడి దిద్దంగి. ఇప్పుడు ఇంక వాడేం తినాలా? అంతేగా, వాడేం తినాలా? మెదలకుండా ఉన్నారు గవర్నమెంట్, ఏం పట్టించుకోకుండా వాళ్ళు చేస్తారు అన్నట్టుంది. ఏదో ఇండస్ట్రీ ఈడు మొన్న ఈడు రైతులు ఉంటే కదా. మరి రైతు మటుకు ఈ ఏడంటే సాగు చేయలేదు, కానీ 17 దాకా 20,000 ఉందని చెప్పి సాగు చేశారు. ఆ ఏసీలో పెట్టి ఇంకా ఇప్పుడు అమ్ముడు పోలేదు. ఏసీలో మా వాళ్ళు అమ్ముకున్నారు ఆల్రెడీ. 13,000 అమ్ముకున్నాడు మా వాడు. 21,000 లేదు, ఆ 20 కన్నా కంటే ఉంటే అంటే అమ్ముకునేవాడు. ఆ 20 లేదు, అమ్ముకున్నాడు. 13,000 పోయింది. 13,000 12 నిన్న ఆల్రెడీ నాకు పెళ్లి కాడికి వచ్చింది వెంకయ్య, కమిషన్ కొట్టాదను అన్న. బాగుంటే 14,000, మంచి బెస్ట్ క్వాలిటీ 14,000 అన్న. బెస్ట్ క్వాలిటీ ఆడ వచ్చినాయి. మీరు అన్న ప్రకారం 12,500 కింటాకి ఎక్కడే ఖర్చు అవుతుంటే 14,000 కొట్టుకుంటే 1,500 కింటాకి మిగిలేదు. ఇంకా అదిగో మళ్ళీ ఇది లేదు బెదరు. వాళ్ళకి బోకర్ ఇవ్వాలన్నా, కమిషన్ ఇవ్వాలన్నా. ఇక్కడ కింటా తొక్కింది అనుకోండి, వీడికి తొక్కినందుకు ఇవ్వాలన్నా. మొత్తం వాళ్ళకి జాలం. ఈ మొత్తం లెక్కేసుకుంటే మిరపకాయలు ఆడికి పోవడం దిద్దేంగు వాళ్ళకి జాలం. వీళ్ళకి కూలీలకి వాళ్ళకి జాలం అయ్యి మనం ఇచ్చిన డబ్బులు మళ్ళీ నీ బోర్డు కదా వడ్డీ దానికి వచ్చి వాడికి ఇవ్వాలా. ఇచ్చాక మళ్ళీ తర్వాత మనకు ఉండేది. మందుల కోట్లకి వీటన్నిటికి ఏం కడతారండి మీరు? ఇలా ఉంది పరిస్థితి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే చెబుతున్నాయి. అందుకనే రైతు అనేవాడు కనుమరుగైపోతాడు. ఈ సంవత్సరం మరీ దారుణంగా ఉందండి, బాగా కనుమరుగైపోతాడు. ఇప్పటికే ప్రాణం అనేది ఇసుకేసింది. ప్రతి ఒక్క రైతు అనేవాడికి ఇసుకేసింది, చేయలేమని.